సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. బాబా అంటున్నారు, భూమి విత్తులను ధరిస్తుంది, మేఘాలు వాటి మీద వర్షిస్తాయి, సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తారు. భూమి ఏమో విత్తులను ధరిస్తుంది, మేఘాలు వాటి మీద వర్షిస్తాయి, సూర్యుడు తన కిరణాలను ప్రసరింపజేసి వాటిని మొలిపిస్తాడు. అవి మొలిచాక భూమి, మేఘాలు, సూర్యుడు వాటి పని అవి చేసుకుపోతాయి. విత్తనాలు మొలిచినందుకు సంతోషించవు, మాడిపోతే దుఃఖించవు. అలాగే నువ్వు చలించకూడదు. ఇక దుఃఖం ఎక్కడిది? దుఃఖం లేకపోవడమే ముక్తి అంటున్నారు. మాస్టర్ గారు దుఃఖం గురించి చెప్పారు. దుఃఖం అంటే ఏదో ఎప్పుడో జరిగేసేది కాదు, మనకి ప్రతి క్షణం మనలో ఉండే ఈ అశాంతే. ఉన్న వాటితో అసంతృప్తి, లేని దేనికోసం తపన, మనకున్న దానికంటే పక్కన ఉన్నవాడికన్నా బాధ, మనకున్నది ఎన్నాళ్ళు ఉండదో తెలియదు, ఇట్లా అన్ని రకాల యాంగ్జైటీ. తర్వాత ఎలా ఉండబోతుందో అనుకుంటూ ఇవాళ ఎలా ఉండబోతున్నామా, 10 ఏళ్ళ గురించి ఆలోచించినట్లుగా ఉన్నామా, లేదు, కాలం ఎలా తీసుకెళ్తుంది అనే దాన్ని బట్టి వెళ్ళిపోతూ ఉంటాను తప్పించి నేను 10 years బ్యాక్ ఇట్లానే ఉంటానని ప్లాన్ చేసుకున్నామండి, అట్లా ఎక్కడ ఉండదు మనకి. కానీ మనకి ఆ ఇమాజినేషన్, ఊహ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఊహించుకుంటూ ఉంటాం. 10 years రాదు ఇంకా అట్లా ఉంటాను, ఇట్లా ఉంటాను అనేది. అందుకని దుఃఖం లేకపోవడమే ముక్తి అంటున్నారు. ముక్తి అంటే ఏదో వెళ్ళిపోవడం కాదు, దుఃఖం లేకుండా జీవించటం, భయం లేకుండా తృప్తిగా శాంతిగా జీవించటం. అయితే మాస్టర్ గారు చెప్తున్నారు, భగవద్గీత ఆది సద్గ్రంథాలు బోధించినట్లు ఈ వాక్యంలో సాయి సుఖ దుఃఖాలలో సమంగా ఉండడం నేర్చుకోమంటున్నారు. సాధన ప్రారంభించాలి అంటే ముందు మనలో ఈ ద్వంద్వాలకి అతీతంగా రెండిటికి సమంగా ఉండటం. అసలు సుఖం ఎందుకు కలుగుతుంది, దుఃఖం ఎందుకు కలుగుతుంది, మనిషి సుఖాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు, మనకి గత 3 వారాలు చెప్పుకున్న సూక్తుల మాస్టర్ అదే చెప్తూ ఉన్నారు. అవగాహన లేకపోవటం వల్ల. రెండవది ఏంటి, మనకి ఈ కష్టం తీరిపోతే అమ్మయ్య ఇంకా సుఖంగా ఉంటామని మనం భ్రమించడం వల్ల. ఇది అయిపోగానే మన వెంటనే వస్తుంది. అట్లాగా బాబా ఈ సూక్తులు ఏం చెప్తున్నారట అంటే, భగవద్గీత ఆది సద్గ్రంథాలు బోధించినట్లు ఈ వాక్యంలో సాయి సుఖ దుఃఖాలలో సమంగా ఉండటం నేర్చుకోమంటున్నారు. ముందు ఎలా రియాక్ట్ అవ్వాలి, ముందు నార్మల్గా ఉండటం, రెండింటికి సమంగా ఉంటాం. నేను చేశాను బాగా వచ్చేసింది, అయ్యో నేను చేశాను అయినా రాలేదు, ఈ రెండింటికి సమంగా ఉండగలగాలి. అందుకు వివేకం అవసరం. తెలియని వాళ్ళకి ఏమవుతుంది, అసలు వివేకం లేదనుకోండి, అదేంటి ఇంత కష్టపడితే నాకు రిజల్ట్ రాలేదంటాం. మన చేతుల్లోనే ఉన్నాయని మనం అనుకుంటాం. అందుకని ఇందుకు వివేకం అవసరం. రెండవది, వివేకమే బుద్ధియోగం అంటే. వివేకం ఉండాలంటున్నావు. వివేకం అంటే ఏంటి అంటే, వివేకమే బుద్ధియోగం అంటే ఎలా యోచించాలో వాచా వివరించి చెప్పేవాడు, ఆచరించి చెప్పేవాడే గురువు అంటే. గురువు అంటే కేవలం వాచ చెప్పేవాడే కదట, ఎలా ఆచరించాలో కూడా చూపించేవాడు. వాడిని వివరించి చెప్పేవాడు, ఆచరించి చూపేవాడే గురువు అంటే. అందుకని గురువు అనేది చాలా అత్యుత్తమమైనది. మాస్టర్ అంటారు, ఎవరిని పడితే వాళ్ళు అలా పదాన్ని వాడకూడదు. ముందు అసలు ఆలోచించాలంటే వివేకం కావాలి. వివేకం అంటే ఈ వివేకమే బుద్ధియోగం అంటే. ఎట్లా యోచించాలో వాచ వివరించి చెప్పేవాడు, ఆచరించి చూపేవాడు వీడు గురువు అంటే. మన సామాన్య దృష్టి ఇందుకు విరుద్ధంగా ఉంటుంది. ఎందుకు మనకి ఎంత తపన పడినా ఈ దుఃఖం లేకపోవడం, ఆనందం, ముక్తి కలగవంటే అసలు మన సామాన్య దృష్టి ఎలా ఉంటుందట అంటే ఇప్పుడు చెప్పిన వాటికి విరుద్ధంగా ఉంటుంది. మనకి ఇక దుఃఖ విముక్తి ఎలా కలుగుతుంది? ఇప్పుడు చెప్పినటువంటి మన పని వాటి పని చేసుకొని పోవడమే. కానీ మనం ప్రతి దానిలో ఎట్లా ఉంటామంటే చేసుకున్నది కాక మనం అందులో బాగా లోతుకి వెళ్ళిపోయి కూరుకుపోయి ఉంటాం. ఇదంతా నా వల్లే జరుగుతుంది, నేనే చేశాను, పిల్లల్ని నేనే పెంచాను, పిల్లల్ని నేనే కన్నామంటాం. ఇందులో నిజంగా మన ప్రజ్ఞ ఏమీ లేదు. భగవంతుడు మనకి ఆ అవకాశం ఇచ్చి అలాంటి ఇది ఇస్తే తప్పితే మనంగా చేయగలిగింది కూడా ఏమీ లేదు. కానీ ఏం చేస్తాం, ఇది నా వల్లే జరిగింది, నేనే పెంచాను, నేను పెంచబట్టే వాడు ఎట్లా అయ్యారు, వాడు ఇట్లా చదివారు, ఇలా మాట్లాడుతూ ఉంటాం. అందుకని ఇక్కడ బాబా ఏమంటున్నారు, భూమి ధరించింది విత్తుల్ని, తర్వాత మేఘాలు వర్షించాయి, సూర్యుడు రశ్మిని తన కిరణాలను ప్రసరింపజేశాడు, అవి మొలిచాక భూమి, మేఘాలు, సూర్యుడు ఎవ్వరూ కూడా వాటి గురించి పట్టించుకోకుండా వాటి పని అవి చేసుకుపోయాయి. మనం కూడా ఇప్పుడు పిల్లల పట్ల అట్లా ఉన్నాం అనుకోండి, మనం ఏం చేయాలో వాళ్ళకి చేయాలి. కానీ మనం ఏం చేస్తాం, కావాల్సిన దానికంటే ఎక్కువ వెళ్ళిపోయి ఇవన్నీ నేనే చేస్తూ ఉన్నావు.
కాబట్టి ఇట్లాంటి మనం ఈ మన దృష్టికి విరుద్ధంగా ఉంది కనుకే మనకి దుఃఖ విముక్తి కలగట్లేదు. ఎలా కలుగుతుంది అంటున్నారు. మనం నిశితంగా ఆలోచించకపోవడం వలనే మొదట ప్రయత్నపూర్వకంగా యోచిస్తే అదే అభ్యాసమై క్రమంగా ఆ ప్రయత్నంగానైనా సరైన అవగాహన పొందుతాం. ఎక్కడ సాధ్యమవుతుందండి మనకి? ఇప్పుడు ముందు ఒక గ్రంథం తీసుకున్నాం అనుకోండి, మనకి ఇంకా అభ్యాసం లేనప్పుడు అమ్మో ఇంత పెద్ద గ్రంథం ఎప్పుడు చదవాలి అంటాం, నాకు అందులో పదాలు అర్థం కావంటాం. కానీ మనం అభ్యాసం చేస్తూ ఉంటే ఏమవుతుంది, చిన్నగా అది అలవాటు అవుతుంది. ఒక సమయానికి ఇప్పుడు 10 నిమిషాలు కూర్చుంటే కాళ్ళ నొప్పులు పుట్టేది, గంట కూర్చున్నా మనకు ఆసనం సిద్ధించింది అనుకోండి, గంట సేపు కూర్చున్నా కానీ కదలకుండా కూర్చోగలం. కానీ మొదట కూర్చోలేకపోతున్నాం కదా మనం, అంటే దానికి కూడా అభ్యాసం అనేది అంత అవసరం. మాస్టర్ గారు అంటున్నారు, మొదట ప్రయత్నపూర్వకంగా యోచిస్తే అదే అభ్యాసమై క్రమంగా ఆ ప్రయత్నంగానైనా సరైన అవగాహనని పొందుతాం. అదే వివేకం, దాని ఫలితమే వైరాగ్యం. వైరాగ్యం ఎట్లా కలగాలి? వివేకం వల్ల కలగాలి వైరాగ్యం. ఇవన్నీ ఎక్కడ చేస్తామంటే నేనేం పట్టించుకోనండి అంటాం కాదు. వివేకంతో ఉండి దానివల్ల కలిగేది వైరాగ్యం. అలా కాకుండా రాగం అంటే అనాలోచితంగా గుడ్డిగా మనం వస్తువుల, వ్యక్తుల, సంఘటన పట్ల ఏర్పరచుకున్న భ్రాంతిమయమైన ప్రీతి, రాగద్వేషాలు అంటాం మనం. రాగం అంటే ఎట్లా ఉంటుందట అంటే చెప్తున్నారు, రాగం అంటే ఏంటి అంటే అనాలోచితంగా గుడ్డిగా మనం వస్తువుల మీద, వ్యక్తుల పట్ల, సంఘటన పట్ల ఏర్పరచుకున్న భ్రాంతిమయమైన ప్రీతి, యోచనతో అంటే వివేకంతో దాన్ని తొలగించుకొని సత్య దృష్టిని, వాస్తవిక దృష్టిని అలవర్చుకోవడమే వైరాగ్యం. అంటే రాగం లేకపోవడం అంటే మనం ఒక వస్తువు మీద, వ్యక్తి మీద, సంఘటన మీద మనం ఎట్లాంటి భావాన్ని పెట్టుకొని చేస్తున్నాం అనేది రాగం అనేది చెప్తున్నారు. అది ఎట్లాంటిదట అంటే భ్రాంతిమయమైన ప్రీతి. అలా కాకుండా యోచనతోటి, ఆలోచనతోటి వాస్తవిక దృష్టిని అలవర్చుకోవడమే వైరాగ్యం, రాగం లేకపోవడం అంటే. మనం అవివేకం వలన కొన్ని సంఘటనల కష్టాలని, కొన్నింటిని సుఖాలని భ్రమిస్తాము. చూడండి, సుఖ దుఃఖాలు అనేది దేనివల్ల అంటే మనం భ్రమించేది అవివేకం వల్ల. అవివేకం వల్ల కొన్ని సంఘటనలు కష్టాలని, కొన్నింటిని సుఖాలని భ్రమిస్తాం. కష్టాలు తొలగి సుఖాలు సమకూడితే మనకు దుఃఖరాహిత్యం కలుగుతుందని అనాలోచితంగా విశ్వసిస్తాం. మనకి కష్టాలు తొలగి సుఖాలు కలిగాయి అనుకోండి, మనకేం దుఃఖరాహిత్యం కలదు. దుఃఖరాహిత్యం అంటే అజ్ఞానం పోవాలి. మనకి వీటన్నిటికీ కారణం ఏమని చెప్పుకున్నాం మనం? మాస్టర్ గారు చెప్పింది అజ్ఞానమే మూల కారణం అని చెప్పారు. ఇప్పుడు మనకున్న కష్టం తొలగి సుఖం వచ్చింది అనుకోండి, మన ఎంటర్టైన్మెంట్ కలుగుతుందా? దుఃఖ విముక్తి కలుగుతుందా అంటే కలగదు. ఆ ఇన్స్టెంట్గా మనకు అప్పుడున్న సమస్య తొలగిపోయిందన్న సంతోషమే తప్పించి మనకేమి దుఃఖ విముక్తి కలగదు. మరుక్షణం వేరేది స్టార్ట్ అవుతుంది, మరుక్షణం కాకపోయినా మనకున్న సమస్యలను బట్టి. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి బాగా. కష్టాలు తొలగి సుఖాలు సమకూడితే మనకి దుఃఖరాహిత్యం కలుగుతుందని అనాలోచితంగా విశ్వసిస్తాం. అందుకే సాయిని కానీ దైవాన్ని కానీ ప్రార్థిస్తాం. అందుకే ఎందుకు కష్టాలను తొలగించమని అడిగేది అంటే దానికోసం, దుఃఖరాహిత్యం కలుగుతుంది అని మనం దైవాన్ని కానీ సాయిని కానీ ప్రార్థిస్తాం. మన ప్రార్థనని వారు మన్నిస్తే క్షణకాలం మనం కృతజ్ఞతతో ఉంటాం. వారు కనుక మన ప్రార్థన మన్నించి మన కష్టాన్ని తొలగించారనుకోండి, మన కృతజ్ఞత ఎలా ఉంటుంది? అవతలు దాటిపోతుంది. అబ్బా ఇదంతా అయిందండి, బాబా చేశారు, ఇంత కష్టాన్ని తొలగించారు, ఇంత కష్టాన్ని తొలగించారు అంటాం. వారు మన్నించకుండా ఉంటే మన భక్తి చాలా కాలం వరకు చలించిపోతుంది. ఏంటోనండి ఆయన పట్టుకున్నాను కానీ ఏం ఉపయోగం లేదు, ఎంతో కష్టపడి చేశాను అంటూ ఉంటాం. కానీ ఇది సమంజసమా అంటున్నారు. అంటే మన కోరిక తీర్చితేనేమో ఆయన పట్టుకొని ఉండటం, మన విశ్వాసాన్ని బలపరచుకోవడం, లేదు మనం అనుకున్నది ఆయన చేయకపోతే మన విశ్వాసం పూర్తిగా సడలిపోవటం, ఈ రెండు సమంజసమా అంటున్నారు. అంటే రెండింటి పట్ల సమభావం లేదు. మనకు కలిగే కష్టసుఖాలు మన పూర్వకర్మ ఫలితాలని నమ్మేట్లయితే ప్రస్తుతం దుఃఖకరమైన ఫలితాన్ని ఇచ్చే కర్మలు పూర్వం చేసి మనం ఇప్పుడు ఆ ఫలితం రాకూడదని కోరడం సమంజసమా అంటున్నారు. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, ఒకళ్ళకేమో వాడు ఎంతో ఆరోగ్యవంతుడిగా మంచిగా పుడుతున్నారు. పుట్టుకతోనే లోపంతో, ఫస్ట్ రోజుకే లోపాలతో పుట్టేవాళ్ళు ఉన్నారు. అవయవాలు సరిగ్గా లేకపోతే ఇంకే ఇంద్రియాలు సరిగ్గా ఎట్లానో ఏదో ఒక లోపంతో పుట్టే పిల్లలు ఉన్నారు.
భగవంతుడికి మనం ఆలోచిస్తే ఆయనకి ఇద్దరు పిల్లల పట్ల ఏమన్నా వేరే భావం ఉంటుందా? ఆయన ఇద్దరు వీడి మంచివాడు లేకపోతే వీడి ఇట్లా పుట్టించాలి, వాడి మీద పగతోటో కోపంతోటో అట్లా చేశాడు శిక్షించాలి వీడినని. మనం చేసుకున్న కర్మల యొక్క ఫలితం ఈ జన్మలో కొంతమంది అనుభవించకుండా వెళ్ళిపోయారనుకోండి, వాడు అనుభవించాల్సింది ఉండి కానీ ఏదైనా వాడి సమయం అయిపోయింది అనుభవించాల్సింది, వాడు నెక్స్ట్ మళ్ళీ అనుభవించి రావాల్సిందే. భగవంతుడికి ఎవరి మీద పాతం ఉండదు, అంటే వీడిని ఫేవరబుల్గా వీడికి ఇలా ఉండాలని. ఇప్పుడు ఒక తల్లికి ఇద్దరు బిడ్డలు ఉంటే ఇద్దరి పట్ల ఒకే ప్రేమ చూపిస్తారు, కానీ లేదు ఒక్కళ్ళ పట్లే నేను ప్రేమగా ఉండి వాడిని శిక్షించాలని ఈతలని అనుకుంటుందా? మాస్టర్ గారు అదే అంటారు, అలా అనుకునేవాడు తల్లి కాదు తండ్రి కాదు అన్నారు. మరి ఆ సర్వులకి తండ్రి అయిన భగవంతుడు ఆయనకి ఎట్లా ఉంటుంది? మనం గతంలో చేసుకున్న తప్పులకి మనం ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం తప్పుకోవాలని చూస్తూ ఉన్నాం. కానీ అది ఈ ధర్మాన్ని మనం కష్టసుఖాలు మన పూర్వకర్మ ఫలితాలే అని కనుక నమ్మేట్లయితే ప్రస్తుతం దుఃఖకరమైన ఫలితాలను ఇస్తూ ఉన్నటువంటివి ఆ కర్మలు పూర్వం మనం చేసినవే కదా, అవి చేసి ఇప్పుడు ఆ ఫలితం రాకూడదని కోరడం సమంజసమా? నేను గతంలో చేశానండి కానీ దాని ఫలితం రాకూడదని. మరి పుణ్యం కూడా చేసావు, పుణ్యానికి ఫలితం రాకూడదు అన్నావు అనుకోండి, లేదండి నేను చేసిందే ఫలితం వస్తుందని అంటాం. అంటే అదే సమంజసం అయితే మనకి అన్యాయం చేసిన వ్యక్తి ఆ కర్మ ఫలితాన్ని ప్రార్థన వలన కనుక తప్పుకోగలిగితే మనం దైవాన్ని క్షమించగలమా? మనమేం అడుగుతున్నాం? కష్టం వచ్చింది బాబా తొలగించి అంటున్నాం, ఏదో అంతకుముందు తెలుసో తెలియకో ఏదో చేసాం, దాని ఫలితం అనుభవిస్తున్నాం అంటే కర్మ చేసిన దాని ఫలితం అనుభవిస్తాను తప్పించి భగవంతుడు మనం శిక్షించాలని లేకపోతే వీడు ఎంతటోడ సామర్థ్యం ఆయనకి తెలియకపోతే కదా మన సామర్థ్యం. అసలు ఆయన శిక్షించదలుచుకుంటే మనం నిలబడగలమా? కానీ మనకి అవగాహన లేకపోవడం ఏమంటాం, ఏమోనండి బాగా శిక్షిస్తున్నాడు, బాగా పరీక్షిస్తున్నాడు అంటాం. మన పరీక్షలకు నెగ్గగలిగే సత్తా మన దగ్గర ఉందా? మనం చేసుకున్నవి మనకు అనుభవంలోకి వస్తున్నాయి. గతంలో ఏం చేసామో తెలియదు, కానీ ప్రతిదానికి కూడా మనం చేసుకున్న యొక్క ఫలితమే ఇప్పుడు మనకి అనుభవంలోకి వస్తుంది. మంచి కర్మలు చేసుకొని ఉంటే మంచిగా మనకు అనుభవం వస్తుంది, చెడ్డ కర్మలు చేసుకొని ఉంటే ఆ ఫలితం వస్తుంది. అయితే చెడ్డవి కలిగినప్పుడు తప్పుకోవాలని కోరుకుంటూ మనం ప్రార్థిస్తున్నాము. అదే కనుక మనకి గతంలో ఈ మనకి అన్యాయం చేసిన వ్యక్తి ఆ కర్మ ఫలితాన్ని కనుక ప్రార్థన వల్ల కనుక తప్పుకోగలిగితే మనం దైవాన్ని క్షమించగలమా? అదేంటి బాబా వాడు నా పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తే వాడిని ప్రార్థించాడని వాడికి శిక్ష లేకుండా చేస్తావా అని అడుగుతాం మనల్ని. మనకైతే ఏమంటున్నాం, మనం వేరే వాళ్ళకి చేసాం ఒక కర్మ, దాని ఫలితం మనకు వచ్చింది, కానీ మనం ఏమంటున్నాం, బాబా ఇది ఎట్లా తొలగించు అంటున్నాం. పాడు చేస్తుంటేనేమో నువ్వు ఎట్లా అసలు ఇది న్యాయమేనా అంటాం. మన దగ్గరికి వచ్చేసరికి మనం ఏమడుతున్నాం, నాకు ఆ కష్టాన్ని తొలగించని అడుగుతున్నాం. ఇది సమంజసమా అంటున్నారు మాస్టర్ గారు. అప్పుడు అతడు పక్షపాతి ధార్మికుడు అని తలుచుచు అలానే జరిగితే ధర్మం ఎలా అవుతాడు? దైవం అంటేనే ధర్మస్వరూపం. ఆయన ప్రార్థించాడు కాబట్టి ఊరికే కర్మని కనుక అలా తొలగింపజేసేసాడు అనుకోండి వాళ్ళ శిక్షని, మరి ఈ తప్పు ఎవరికైతే చేసి వాడు ఇప్పుడు ఈ శిక్షని ఆ ఫలితం యొక్క శిక్షగా పొందుతూ ఉన్నాడో మరి వాడెంత క్షోభిస్తాడు? వీళ్ళని కష్టపెడతాం వల్ల వాడికి ఇప్పుడు ఆ ఫలితం వచ్చింది, అనుభవిస్తున్నాడు, కానీ తప్పుకో చూస్తున్నాడు. బాబాని ఏదో ప్రార్థన చేసి తప్పుకున్నాడు అనుకోండి, అంటే మనకేమనిపిస్తుంది, మనం తప్పులు చేసినా ఎట్లా ఉన్నా కానీ ఎట్లా కొట్లా బాబానో లేకపోతే దైవాన్నో ప్రార్థించి మనం తప్పులు తొలగించుకోగలం అన్నాం అనుకోండి, ఇంకా అసలు మనం కరెక్ట్గా ఉండాల్సిన అవసరం ఏముంది? ధర్మంగా ఉండాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా చేసేస్తానండి, ఎన్ని తప్పులు చేసినా చివరికి శిక్ష పడే రోజు నేను బాబా గురించి ప్రార్థన చేసి ఆయన అనుగ్రహంతో తొలగించుకుంటాను అన్నాం అనుకోండి, ఇక ధర్మంగా జీవించడానికి అవసరం ఏముంది అసలు? మనిషి ధర్మంగా ఉండాలని కానీ. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, ఇట్లా ఆ కర్మ ఫలితాన్ని ప్రార్థన వలన కనుక తప్పుకోగలిగితే మనం దైవాన్ని క్షమించగలమా? అతడు పక్షపాతి ధార్మికుడు అని తలచుచు ఎట్లైనా ఈయన పక్షపాతిని తలుస్తూ అలానే జరిగితే ధర్మం ఎలా అవుతాడు? అందరిపైన సమాన ప్రేమ గల జగత్పిత ఎలా అవుతాడు? అప్పుడు ఇలా ప్రతివాడు తప్పుగా నడిచి ప్రార్థన ద్వారా కనుక తత్ఫలితాన్ని తప్పుకోవడం సాధ్యమైతే ఇక ధార్మిక జీవితం ఎందుకు? ఇక ధర్మంగా జీవించాల్సిన అవసరం ఏముంటుంది? ఎలా పడితే అలా జీవించేస్తాం, ఎన్నో తప్పులు చేస్తాం. ఆ తప్పుల యొక్క ఫలితం మనకి శిక్షగా వస్తూ ఉన్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు బాబా ఎట్లా ఒకట్లా నువ్వేం చెప్తావు చేయి, ప్రార్థన చేస్తాను, తొలగించుకుంటానంటే ఇక ధర్మంగా ఎవరు జీవిస్తారు? కానీ ఆధ్యాత్మిక జీవితానికి అంతటికీ చెప్పిన దానిలో మొదటిదే ధర్మం. ఇక ధర్మంగా ఉండకపోతే ఇక వీటికి ఏం సాధించగలుగుతాడు? ఎవరికి ధర్మంగా ఉండాల్సిన అవసరం
అప్పుడు ఏర్పడదు. కనుక జీవులు ధర్మాధర్మాలతో పని లేక తమను ప్రార్థించిన వారిని మాత్రమే రక్షించేట్లయితే కీర్తికాముడు, స్వార్థపరుడు, అవినీతిపరుడు కాక దైవం ఏమవుతాడు? నన్ను ప్రార్థించాడు కాబట్టి వాటికి నేనేమైనా చేస్తా అన్నాడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అని అలా తొలగిస్తూ ఉన్నారనుకుందాం. అప్పుడు అట్లా రక్షించడమే కనుక అయితే అతను కీర్తికాముడు, స్వార్థపరుడు, అవినీతిపరుడు కాక దైవం ఎట్లా అవుతాడు? అట్టి వాడిని దైవం అనడం ఎలా? ప్రార్థన ఒక విధమైన లంచమని తలుస్తున్నామా? అంటే ఇప్పుడు మామూలుగా ఏదో మనకి శిక్ష పడింది అనుకోండి, లంచం ఇచ్చేసి ఎట్లాగో మనం తప్పించుకోవడానికి చూస్తాం. అంటే బాబా దగ్గర లేకపోతే భగవంతుడి దగ్గర ప్రార్థన లంచంగా వాడుతున్నామా? బయట జనాలు అయితే డబ్బుకు లొంగుతారు. అంటే బాబాని ఊరికే మనం ప్రార్థన చేసేసి అది చేసేసి ఇది చేసేసి మన వచ్చిన కష్టాన్ని తొలగించుకోగలిగేట్లయితే ప్రార్థనని మనం లంచంగా చూస్తూ ఉన్నామా? ఏమైనా రానివ్వండి, నేను ఏదో చేసేసి తప్పించుకుంటాను అన్నాం అనుకోండి, అంటే ఆయనకి లంచంగా ఇస్తున్నాం అనుకుంటున్నామా అంటున్నారు మాస్టర్ గారు. అంటే ప్రార్థన ఒక విధమైన లంచమని తలుస్తున్నామా? అట్టి అపవిత్ర భావం సాధ్యమైతే అది పరమార్థమని, పరమ పవిత్రమైనదని మనం మన్నించి అనుసరించడం ఎందుకు? అది కూడా నిషిద్ధ కర్మ అయింది కదా. అంటే చూడండి, అంటే మనం తెలియక మనం అడిగే ప్రార్థన తొలగించు అని అడిగే కష్టాన్ని తొలగించు అంటే ఒక విధంగా ఆయన్ని అధర్మపరులాగా చేయాలని చూస్తున్నాం, మన ప్రార్థనని లంచంలాగా వాడుకోవాలని చూస్తున్నాం. అంటే ఎన్ని రకాలుగా మనం తప్పు చేయకుండా ఉండేట్లు చేయి బాబా, గతంలో తెలుసో తెలియక తప్పు చేశాను, దాని శిక్షణ అనుభవిస్తున్నాను, ఈ తట్టుకునే శక్తి నుంచి మళ్ళీ ఇలాంటి తప్పులు చేసి ఇలాంటి శిక్షలు పొందకుండా చేయమని ఆయన ప్రార్థించడం కోసం మనం చేయవలసింది. కానీ మన ఆలోచన ఉంటుంది, మనకి కష్టం రాగానే అది తొలగాలని మనం కోరుకుంటాం. పక్కన వాళ్ళు కనుక అది తొలగించుకుంటూ ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు వెంటనే మనకేమనిపిస్తుంది, ఎంత అన్యాయం, వాడు అంత కష్టపెడితే వాడికి శిక్ష తప్పిస్తున్నారు, వాడు ప్రార్థించాడు కనుక అంటున్నాం. నిజంగా అట్లా కనుక చేయగలిగితే ఆయన దైవం ఎలా అవుతాడు అంటున్నారు మాస్టర్ గారు. అంటే ప్రార్థన కూడా నిషిద్ధ కర్మ అవుతుంది ఆ లెక్కన కనుక చూస్తే అని. అంతేకాదు, ఎవరికైనా తాను కానీ తన తండ్రి, తాత, ముత్తాతలు కానీ మరణించడం ఇష్టం ఉంటుందా? అలానే కొడుకు, మనవడు, మునిమనుడు మరణించడం ఇష్టం ఉంటుందా? అలా అని మనం వారిని మృత్యువు నుండి కాపాడమని చేసిన ప్రార్థనను మన్నించి దైవం కనుక వారిని జీవించనిస్తే భూమి మీద కొంతకాలానికి మన కుటుంబానికి తప్ప మరెవరికైనా స్థానం ఉంటుందా? బాబాని ప్రార్థించాడు, మనం నాగచంద్రుని చూస్తాం, అడగకుండా మణితాయిని రక్షించి బిడ్డని తల్లిని రక్షించావు కదా, మరి తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ బిడ్డను తండ్రి పోతే బాబా మీద అలిగాడట. మాట్లాడకుండా ఉంటే ఆయన బాబా ఒకటే అన్నారు, నువ్వు వీటి కోసం వచ్చేట్లయితే నా దగ్గర రావక్కర్లేదు అన్నారు. ఎందుకని? అవన్నీ దైవ నిర్ణయాలు, చావు పుట్టుకలు అనేవి దైవ నిర్ణయం. ఎప్పుడన్నా కావాలంటే అడ్జస్ట్ చేస్తారు, అంతేగాని బాబా నేను ఆశ్రయించాను కాబట్టి నేను చిరకాలంగా ఇక్కడే ఉండిపోవాలంటే ఇక అందరూ అట్లానే ఉండిపోతారు. ఇక భూమి మీద ఒక కుటుంబానికే సరిపోతుంది స్థానం అంటున్నారు. ఎందుకని ఇంక అందరూ ఎవరికి ఉంటుంది? ఎవరికైనా వాళ్ళందరూ ఉండాలనే ఉంటుంది. అదే చెప్తున్నారు మాస్టర్ గారు. కొడుకు, మనోడు, మునిమనోడు వీళ్ళు మరణించిన వరకు ఇష్టం ఉంటుందా? అలానే మనం కనుక వారిని మృత్యువు నుండి కాపాడమని చేసిన ప్రార్థనను మన్నించి దైవం వారిని జీవించనిస్తే భూమి మీద కొంతకాలానికి మన కుటుంబానికి తప్ప మరెవరికైనా స్థానం ఉంటుందా? అంతేకాదు, అట్టి మన వారందరికీ కలిగే కోరికలన్నీ ప్రార్థన ద్వారా నెరవేరుతూ వాళ్ళకి ఎప్పుడు సుఖమే కలుగుతుండాలి కదా. అందులో కొందరు మనపై అసూయ, కక్ష వహించి మన వినాశనం కోరితే ప్రార్థించే వాళ్ళవన్నీ కనుక ఆయన ఎట్లా చేసేట్లయితే మనకి ఏదన్నా ఒక కీడు జరగాలని ప్రార్థిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? అంటే ప్రార్థనతోటి కనుక తీసేది ఆయన అన్నీ అట్లా ఆ కోరికలను తీర్చేట్లయితే మాస్టర్ గారు అంటున్నారు, ఎవరైనా మనపై కొందరు అసూయ, కక్ష వహించి మన వినాశనం కోరితే అప్పుడు కూడా దైవం వారిని ప్రార్థనను మన్నించాలా? కఠోరంగా తపస్సు చేస్తున్నాడు అనుకోండి పక్కన వాడి మీద, అంటే అప్పుడు కూడా దైవం వారి ప్రార్థనని మన్నించాలా? లేక మన ప్రార్థనను మన్నించి వారిని నశింపజేయాలా? అంటే ప్రార్థనను గురించి మనకున్న అభిప్రాయం సరైనదేనా? అసలు ప్రార్థన అనే దాని గురించి మనకున్న అభిప్రాయం సరైనదేనా? మనకి ఎంతసేపటికి కష్టం వచ్చింది, ఆయన్ని చేస్తే తగ్గిపోతుంది, ఈ వ్రతం చేస్తే పోతుంది, 7 వారాలు చేయండి, 9 వారాలు చేయండి, లేకపోతే 12 వారాలు చేయండి, ఇలా చెప్తున్నారు తప్పించి ధర్మంగా జీవించండి, పరివర్తన రావాలి మనలో,
మనం చేసుకున్న తప్పులకి ఇప్పుడు చేసేసాం, ఎలాగోలా అనుభవించాలి, గురు చేతిలో మనం చూస్తున్నాం, ఆయన చెప్తూ ఉన్నారు, ఇప్పుడు కాకుండా మళ్ళీ వస్తాయి ఆయన పట్టుకొని చేసినా కానీ. కాబట్టి వాటిని అనుభవించి వాటిని మనం తట్టుకోగలిగే శక్తిని ఇమ్మని ఆయన ప్రార్థించి, బాబా నొప్పి లేకుండా నొప్పి తగ్గించేట్టు చేయి. బాబా దగ్గరికి వచ్చి ప్రార్థించింది అదే పెళ్ళై, బాబా నేను తట్టుకోలేకుండా ఉన్నాను, ఇది నీ ఒక జన్మలో కాకుండా 10 జన్మలు అనుభవించేట్టు చేయి అన్నారు. మనమైతే ఏమంటాం, బాబా వెంటనే తగ్గిపోవాలంటాం. కానీ అతను ఏమడిగాడు, బాబా ఈ జన్మలో కాదు 10 జన్మలు అనుభవించేట్టుగా చేయి అన్నారు. 10 జన్మలు ఎందుకు, 10 రోజులు పడుతుంది, వేచి ఉండు అన్నాడు. దైవం మీద విశ్వాసం ఉంచి వేచి ఉండు అన్నారు. అంటే మనం చేసే ప్రార్థనలో కూడా ఇన్స్టంటేనియస్గా రిలీఫ్ కావాలని అడుగుతున్నామా? లేదు, బాబా నాకు ఇంత కష్టం వచ్చింది, ఈ కష్టాలన్నీ పాప ఫలితాలే, కానీ నాకు దీన్ని తట్టుకొని మళ్ళీ ఇలాంటి దానిలో పడకుండా నాకు సద్బుద్ధిని ప్రవర్తనని కలిగించు అని ప్రార్థించి మనం ఆ వైపుగా చేయగలుగుతున్నామా? ప్రార్థనని కనుక మనం ప్రార్థన ద్వారా ఏదైనా సాధించుకున్నట్లయితే, ప్రతివాడు ప్రార్థన చేసి మన వినాశనాన్నే కోరాడు అనుకోండి, అప్పుడు ఆయన దాన్ని మన్నిస్తే, లేదు మనం బాబా వాడు నన్ను వినాశనం కావాలని కోరుకున్నాడు కాబట్టి నేను కూడా చేస్తాను, వాడిని చేయన్నాం అనుకోండి. లేదు మా వాళ్ళు ఎవ్వరూ పోకూడదు, అందరూ ఉండాలి అని అన్నామే అనుకోండి, ఆ వంశవృక్షం ఎట్లా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే బాబా ఏమన్నారు, చావు పుట్టుకలు లాభ నష్టాలు దైవాధీనాలు. అవసరమైన చోట ఆయన అడ్జస్ట్మెంట్ చేస్తారు. అలానే ఇంక ఉన్నారనుకోండి, ఆయనే దేహం వదిలేసి వెళ్ళిపోయారు. ఎంతమంది మహనీయులు వచ్చారు, దేహాలు చాలించి వెళ్ళిపోతూ ఉన్నారు. మనం కూడా అలాంటి స్థితిని పొందాలని ఆయన, అంటే మనం దేహంతో సంబంధం లేకుండా చైతన్య స్వరూపులుగా. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇదే జీవితం అనుకొని మనం లేకపోతే ఎట్లా అనే ఒక భయమైన ఆలోచనతో మనం ఉండాలనుకుంటున్నాం. దానికి వేరే మార్గాలు ఉన్నాయి. ఎవరైతే ఆ అజ్ఞానాన్ని తొలగించుకుంటారో, జీవన్ముక్తి పొందుతారో, వాళ్ళకి మృత్యు అనేది ఉండదు. ఇక వాళ్ళు దాన్ని దాటి వచ్చేసారు. ప్రతి మనిషి వచ్చింది అందుకే బాబా అన్నారు, గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిటికలు ఏరుకోవడానికి అన్నది. అంటే గురువు యొక్క సహాయంతో, అనుగ్రహంతో మనం దాన్ని దాటడానికి. కానీ మనమేమనుకుంటున్నాం, ఇప్పుడు కష్టాలు ఉన్నాయి, పిల్లలకి పెళ్లి కాలేదు, లేకపోతే ఉద్యోగం ఇబ్బంది ఉంది, లేదా అక్కడ ఇబ్బంది ఉంది, కాలు నొప్పి ఉంది, ఇవి అడుగుతున్నాం. కానీ బాబా ఇందులోంచి నన్ను బయటపడే, దానికి తట్టుకునేట్టుగా నాకు శక్తి సామర్థ్యాలను ఇచ్చి నువ్వే నడిపించు అని ప్రార్థించడం రావట్లే మనకి. మన ప్రార్థన ఎంతసేపటికి మనం కష్టాన్ని తీర్చుకోవడం కోసమో, కోరికను తీర్చుకోవడం కోసమో చూస్తున్నాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, అట్లా మనం ప్రార్థన గురించి మనకి అవగాహన సరైనదేనా అని అడుగుతున్నారు. జీవితం పట్ల రోసి ఆత్మహత్యకు పాల్పడే వారందరూ చివరి క్షణంలో జీవించాలని తప్పించడం మనం ఎరిగిందే. ఎంతో విసిగిపోయి వేసారిపోయి ఇక ప్రాణాలు వదిలేటమే ఒక్కటమే అనుకొని ఆత్మహత్య చేసుకునేవాడు కూడా చివరి క్షణంలో వాడు జీవించాలనుకుంటాడంట. ఆ క్షణంలో ఏదైనా పొరపాటును తీయాలని చేసినా ఆ ప్రాణాన్ని రక్షించుకోవడానికే శరీరం అంతా ప్రయత్నం చేస్తుందంట. అందుకే పాపం కొట్టుకొని అట్లా ఎందుకు జరుగుతుంది అంటే మాస్టర్ చెప్తున్నారు, అట్లా ఆత్మహత్య చేసుకునే వారంతా మరలా తిరిగి తమను తాము రక్షించుకోవడానికి అవకాశం లేని పథకాన్ని వేసుకునే మరణిస్తారు. లేకుంటే ఊరికే తన ముక్కు తాను మూసుకున్నా కూడా మనిషి ఆత్మహత్య చేసుకోగలిగేవాడే. కానీ పట్టుకున్నాం అనుకోండి, వదిలేదాకా ఊరుకోదు అది. ఎందుకని జీవించాలనే ఉంటుంది. అందుకని వాడు ఎట్లా చేసుకుంటారు అంటే ఇక దాన్ని అవాయిడ్ చేయలేని పరిస్థితుల్లాగా చేసుకొని వాళ్ళు ఇట్లాంటి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటున్నారు. బాగా యోచిస్తే కానీ వాస్తవం అర్థం కాదు. వాస్తవం అంటే ఏంటి అంటే మాస్టర్ గారు అంటారు, మనం ఈ గ్రంథంలో మరొక చాటు వివరించుకున్నట్లుగా నేను అంటే ఏమిటో, మరణం అంటే ఏంటో, జీవనం అంటే ఏంటో తెలియని అజ్ఞానమే సర్వ దుఃఖాలకి మూలం. మన దుఃఖానికి మూలం ఏంటి అంటే నేను అంటే తెలియకపోవటం, మరణం అంటే తెలియకపోవటం. నేనంటే ఏమంటున్నావు, మనం చిన్నప్పటి నుంచి పెరిగినవి, మనం సాధించుకున్నవి, మన ఇబ్బందులు బట్టి ఇవి చదువుతున్నాం. కానీ శరీరం మారుతూ ఉంది, కాలం మారుతూ ఉంది, అన్నీ మారుతూ ఉన్నా మనలో మారకుండా ఉన్నది ఏంటంటే నేను అనే చైతన్యం. అది మనకు అనుభవం లేదు. మనం ఏమనుకుంటున్నాం, ఈ దేహాన్ని మనంగా అనుకుంటూ జరిగే వాటికి నేను అని సంబోధిస్తూ మనం చేస్తూ ఉన్నాం. అందుకని మాస్టర్ గారు అంటున్నారు, బాగా యోచిస్తే కానీ, యోచించలేదనుకోండి, ఏంటి పిచ్చి మాటలు మాట్లాడారు, నేనంటే నేనే కదా, నేను తింటున్నాను ఉంటున్నాను, నేను తినటం వల్లే బ్రతుకుతున్నాను అనుకుంటారు. అందుకని బాగా యోచిస్తే కానీ వాస్తవం అర్థం కాదు. పోనీ వాస్తవం అంటే ఏంటి అంటే మాస్టర్ గారు అంటున్నారు, నేను అంటే ఏమిటో, అసలు మరణం అంటే ఏంటో,
జీవనం అంటే ఏంటో తెలియని అజ్ఞానమే సర్వ దుఃఖాలకి మూలం. అది వీడేదాకా మనకు ఎన్ని కోరికలు నెరవేరినా, అంటే మనకి మన తత్వం తెలిసి, నేను అనేది ఏంటో తెలిసి, నేను దేహం కాదు, నేను ఈ ఆలోచనలు కాదు అన్న అనుభవం కలిగి అట్లాంటి జ్ఞానంతో జీవించేంత వరకు మాస్టర్ అంటున్నారు, మనకి ఎన్ని కోరికలు తీరినా, ఎన్ని కష్టాలు తొలగినా, ఉన్నదానితో అసంతృప్తి, లేని దానికోసం తపన అనబడే దుఃఖం మాత్రం మనకి తప్పదు. అంటే మనం ఎన్నన్నా సాధించనివ్వండి, మనలో దుఃఖం అలానే ఉంటుంది. దుఃఖం అంటే అశాంతి. దానికి కారణం మనలో అజ్ఞానం. ఎప్పుడు అజ్ఞానం అంటే నేను వేరు, మిగిలిందంతా వేరు, ఇది పోయేంత వరకు. బాబా ఏమంటున్నారు, నేనే అన్ని జీవుల్లోనూ ఉన్నాను, జడ జీవ చైతన్య పదార్థాలు అన్నింటిలో నేనే ఉన్నాను, నువ్వు ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాను అని ఆయన ఎలా చెప్తున్నారో మనం కూడా అలాంటి అనుభవం కలిగేదాకా, నేనంటే ఈ శరీరం కాదు, ఉన్న చైతన్యం అంతట్లో కూడా అదే చైతన్యం నాలోనూ, నేను అదే చైతన్యంలో ఉన్నాను అని అనుభవం కలిగేంత వరకు మాస్టర్ అంటున్నారు, ఎన్ని కోరికలు తీరినా, ఎన్ని కష్టాలు తీరినా, మనం ఎన్ని సాధించినా, ఎన్ని కోట్లు కూడబెట్టినా కానీ అసంతృప్తి మాత్రం వదలదు. 10 కోట్లు ఉన్నాయి అనుకోండి, ఏమంటాం, ఈ 10 కోట్లు ఎట్లా పెంచాలని ఆలోచన వస్తుంది తప్పించి సుఖంగా ఉండటం అనేది ఉండదు. లేనివాడికి లేదనే బాధ, ఉన్నవాడికి దాన్ని పెంచాలనే బాధ. సరిగా పెరగట్లేదని ట్యాక్స్ ఎట్లా తప్పించుకోవాలి అంటే రకరకాలుగా ఉంటాయి. ఒక ఆలోచన మనకి ఇది ఉంటే సుఖాన్ని ఇస్తుందని మనం అనుకుంటాం, లేనప్పుడు అది వచ్చిన తర్వాత సుఖాన్ని మాత్రం ఇవ్వదు. అంతకుముందున ప్రశాంతత కూడా లేకుండా పోతుంది. అందుకని ఎన్ని ఉన్నా, ఎన్ని తీరినా, ఎన్ని కష్టాలు తొలగినా కానీ ఉన్నదానితో అసంతృప్తి, లేని దానికోసం తపన అనబడే దుఃఖం మాత్రం మనకి తప్పదు. మాస్టర్ అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారు. ఒక దంపతులకి బిడ్డలు లేకుండా ఉంటే దుఃఖం, అయ్యో మాకు పిల్లలు లేరండి, అందరికీ పిల్లలు ఉన్నారండి అనే దుఃఖం. సరే, ఎలాగో వారికి సంతతి కలిగితే వాడు పెరిగి పెద్ద అయ్యేదాకా అనుక్షణం ఆందోళనే. అందరికి అనుభవమే కదా ఇది. వాడు పెరిగి పెద్ద అయ్యే వరకు ఆందోళనే. ఏం చదువుతారనండి, వీడు అసలే అమాయకుడు, నోరు తెరవాడు, నలుగురిలో ఈ కాలంలో వీడు ఎట్లా ఉంటాడు, నేనున్నాను కాబట్టి వాడిని నెట్టుకొస్తా, ఇలాగే మాట్లాడుతూ ఉంటాం మనం. లేకపోతే ఒక దుఃఖం, కలిగిన తర్వాత వాడు ఎట్లా ఉంటాడో, లేకపోతే పాప ఎట్లా ఉంటుందో అని, లేకపోతే వాళ్ళకి పెళ్లి చేస్తే ఎవరు వస్తారో, ఇంత ప్రేమగా చూసుకున్నా, అది ఇంకా పెళ్ళికి 20 ఏళ్ళు ఉంటుంది, కానీ ఆలోచన ఇప్పటి నుంచే ఉంటుంది. అంటే లేకుంటే ఒక దుఃఖం. ఎలాగో వారికి సంతతి కలిగితే వారు పెరిగి పెద్ద అయ్యే వరకు అనుక్షణం ఆందోళనే. వారు మనం చెప్పిన మాట వినకుంటే దుఃఖం. ఎంత ప్రేమ ఉన్నాయో నీ చెప్పిన మాట వినట్లేదండి, అదొక దుఃఖం అట. మనం చెప్పినట్లు తూచా తప్పకుండా నడుచుకుంటే ఇంత నోట్లో నలుగులేని వాడు ఈ ప్రపంచంలో ఎలా బ్రతుకుతాడబ్బా అంటామట. మాట వినకపోతే కోపం, మాట విన్నాడు అనుకోండి, నేను ఏం చెప్పినా చేస్తాడండి, దూకంటే దూకుతాడు అని అన్నారు అనుకోండి. సపోజ్ మన మాట అంత తూచా తప్పకుండా పాటిస్తే ఇంత నోట్లో నాలుగులేని వాడు అసలు ఈ ప్రపంచం ఎట్లా బతుకుతాడండి అని అట్లా అన్న చింత. వాడికి చదువు రాకుంటే, నీకు పిల్లవాడు లేరు, నా పిల్లవాడు కలిగాడు, వాడికి రూపం బాగపోతే రూపం గురించి చెప్తాం. అన్ని బాగుండి చదువు సరిగ్గా లేకపోతే వాడి పక్కన వాళ్ళందరికీ మంచి మార్కులు వస్తాయి, వీడికి రాలేదంటాం. అంటే చూడండి, అసలు ఏమన్నా సంబంధం ఉందా? లేకపోతే ఒకటే దుఃఖం. పిల్లలు లేరు అని ఒకటే దుఃఖం. ఉన్న తర్వాత రోజుకోటి. ఇట్లా మరి చదువు రాకుంటే, వివాహం కాకుంటే, అయినా దంపతుల మధ్య సామరస్యం లేకుంటే, వాడికి పెళ్ళైన తర్వాత వాళ్ళ దంపతుల మధ్య సామరస్యం లేకుంటే, ఇక్కడ తల్లి ఆలోచిస్తుంటే తండ్రి ఆలోచిస్తుంటాడు. అసలు ఎప్పటికైనా అంత ఉంటుందా? పిల్లలు లేరని బాధపడుతూ ఉంటే, కలిగిన తర్వాత వాడు సరిగ్గా లేడనో, ఆరోగ్యం బాగాలేదనో, లేకపోతే వీడికి తరచుగా అనారోగ్యం వస్తుందనో, లేకపోతే చదువుకోడండి, తినడండి, ఎన్ని ఏర్పడుతున్నాయి చూడండి. అన్నిటి పట్ల ఆందోళనే. ఎక్కడ దాకా అంటే వాడికి పెళ్ళయ్యి వాళ్ళకి సామరస్యం ఉండదేమో అని చింతపడేంతగా బాధ. వారికి బిడ్డలు లేకుంటే, మున్నా చెప్పిన మాట వినుకుంటే చింత. అంటే తనది అయిపోయింది, ఇప్పుడు తర్వాత పాత్రలోకి వెళ్ళి ఇక తర్వాత పిల్లల గురించి చెప్తున్నారు. చెప్పిన మాట వినుకుంటే చింత. ఇలా చింతాపూర్వకమైన దుఃఖవలయమే అవివేకి జీవితం అంతా. ఇలా ఆలోచించేవాళ్ళు ఎవరట? అవివేకి జీవితం అంతా కూడా ఇట్లానే ఉంటుంది. మనం ప్రతిదాన్ని ఎట్లా చూస్తామంటే, అన్నీ మనం అనుకున్నట్టుగా జరగాలి, అదే కదా మనం అనుకున్నట్టుగా వాడికి రావాలంటాం.
వచ్చి మంచిగా ఉన్నాడు అనుకోండి, చెప్పినట్టు వింటాడండి అంటాం. వినడు అనుకోండి, సరిగ్గా చూసుకోడండి అంటాం. ఇట్లా అంటే అసలు దానికి మనకి ఇది ఉంటే ఉంటుందని ఎక్కడ అబ్సల్యూట్ డెఫినేషన్ అయితే లేదు మనకి. ఇలా ఉంటే అలా అంటాం. ఎట్లా బతుకుతారండి ఈ కాలంలో, ఇంత అమాయకంగా ఉంటే ఎలా, ఇంత ధర్మంగా ఉంటే ఎట్లా. కనుక మాస్టర్ గారు అంటున్నారు, అవివేకి జీవితం అంతా కూడా అలా చింతాపూర్వకంగానే ఉంటుందట. ఎన్ని కోరికలు తీరినా, కష్టాలు తొలగినా, ఇంకా కోరికలు కష్టాలు తలెత్తుతూనే ఉంటాయి. మన జీవితంలో అందరికీ అనుభవం. ఎన్నింటికని ఎంతకని ప్రార్థిస్తాం? మనదేమో నెవర్ ఎండింగ్ లిస్ట్. బాబాని ఎన్నిటికని ప్రార్థిస్తాం, ఎంతకని ప్రార్థిస్తాం? ఎంత సద్గురువు అయితే మాత్రం ఎంత చేసి మనల్ని శాంతపరచగలడు? బాబా ఈ 10 ఫైనల్ అని ఇచ్చామనుకోండి, ఆ 10 తీర్చేస్తాడు. పోరా రేపే తీరుస్తాను అంటాడు. ఆగుతాం ఆ 10 తోటి? బాబా నిన్నటి వరకు ఆ 10 ఉన్నాయి, అనుకోకుండా కొత్తవి వచ్చాయంటాం. ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఏం తెలియదు కదా. ఇప్పుడున్న లిస్టులో అయితే 10 ఉన్నాయంటాం. అంటే ఎంత సద్గురువైనా కూడా ఆయన ఎంత చేసి మనల్ని శాంతపరచగలడు? తండ్రికి బిడ్డ ప్రయోజకుడై తన స్వశక్తిపై స్వతంత్రుడిగా నిలబడి అవసరమైతే 10 మందికి చేతినివ్వగలగాలని ఉంటుంది. కానీ ఎల్లకాలం కావలసిందల్లా తన దగ్గర చేయి చాపేవాడుగా ఉండాలనిపించదు. తండ్రికి ఎలా ఉంటుందంటే, ఆ బిడ్డలు వాళ్ళు స్వతంత్రులయ్యి వాళ్ళ శక్తి మీద నిలబడి వాళ్ళని వాళ్ళు పోషించుకుంటూ 10 మందికి ఉపయోగపడేవాడై ఉండాలనుకుంటుంది. కానీ తండ్రి ఎంత ధనవంతుడైనా కానీ ప్రతిదానికి చేయి చాపేవాడుగా ఉంటూ ఇష్టపడదట. మరి సద్గురువుని తీసుకుంటే ఆయన అంతటి ధనవంతుడు, అంతటి సమర్థుడు. కానీ ప్రతిదీ మనం చేయి చాపి, బాబా ఇది తీర్చు, బాబా నిన్న అడిగాను రేపు అడగనన్నాను కానీ మళ్ళీ కొత్తది వచ్చింది. మన పిల్లలు అడుగుతుంటారు చూడండి. అట్లా ఆయన దగ్గర మనం ఏం చేస్తూ ఉన్నాం? కంటిన్యూస్గా మన లిస్టు తీస్తూనే ఉంటాం. కానీ మన దగ్గర పిల్లలు ఇలా ఉంటే, అరే ఇంత వయసు వచ్చింది, జాబ్ చేసుకో, చదువుకున్నావు కదా అని అంటాం. మనమే అంటాం కదా. మన దగ్గరికి వచ్చేసరికి వ్యవహారికంలో మనం అదే అంటాం. భగవంతుడు మనల్ని అదే కోరుకున్నా కూడా, ఎప్పుడు చేజాపేవాడిగా ఉండమాకు. అంటే నువ్వు కూడా అలాంటి స్థితిని పొంది నలుగురికి ఉపయోగపడేవాడిగా చేయి. అది ఆయన కోరిక. అందుకే మాస్టర్ అంటున్నారు, ఎన్ని కోరికలు తీర్చినా, ఎన్ని కష్టాలు తొలగించినా ఇంకా కోరికలు కష్టాలు ఇవన్నీ తలెత్తుతూనే ఉంటాయి. అందుకని సామాన్యమైన తండ్రి ఎట్లా ఆలోచిస్తాడో, తన బిడ్డ ప్రయోజకుడయ్యి తన స్వశక్తి మీద నిలబడి తనతో పాటు నలుగురికి ఉపయోగపడేవాడిగా ఉండాలని ఎలా కోరుకుంటాడో అలా ఉండాలి. కానీ ప్రతిదానికి చేయి చాపేవాడిగా ఉండాలనిపించదు. అదే అతడి తపన. మళ్ళీ వచ్చేవారని చెప్పుకున్నాను. ఇంతకీ ఇదంతా దేనికి చెప్పుకుంటున్నావు? అంటే రెండిటి పట్ల సమభావం కలిగి ఉండటం, కష్టాలకి సుఖాలకి. వివేకంతో ఆలోచించకపోతే అవివేక జీవితం అంతా కూడా చింతామయమే. మనం ఎన్ని ఉన్నా కానీ డబ్బు లేనప్పుడు డబ్బు ఉంటే అనుకుంటాం, డబ్బు వచ్చిన తర్వాత ఇంకోటి అనుకుంటాం, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అంటాం, పిల్లలు లేకపోతే ఒగ్గాల, వస్తే ఒగ్గాల, వాడు మన మాట వినకపోతే ఒగ్గాల, వింటే ఒగ్గోల. అంటే దీనికి నెవర్ ఎండింగ్. ఇదంతా కారణం ఏంటి? మనకు అవగాహన లేకపోవడం. ఇవన్నీ నా వల్లే, నేను అనుకున్నట్టే ఉండాలి, నేను అనుకున్నట్టే వాడు పెరగాలి, నేను అనుకున్నట్టే వాడు పెళ్లి చేసుకోవాలని మనం అనుకోవటం. చూడండి, అంటే ప్రతి ఒక్కటి అంతా మనం ఎలా ఆశిస్తున్నామో అలానే ఉండాలనుకుంటున్నాం. కానీ వాళ్ళదంటూ మన ద్వారా వచ్చిన వాళ్ళకి అంతకుముందు జన్మల్లో ఎవరో తెలియదు మనకి, వాళ్ళు ఏమి చేసుకుని వచ్చారో తెలియదు. కానీ ఇప్పుడు మనం మాత్రం గీతలకి ఇస్తాం, నేను ఇది చెప్తే ఇదే చేయంటాం. చూడండి ఎంత గమ్మత్తుగా ఉంటుందో. అంటే ఎవరెవరు ఎలాంటి కర్మలు చేసి వాళ్ళు ప్రారంధాన్ని తీసుకొని వచ్చారు. వాడు అంతకుముందు ఏదో సాధన చేసిన వాడితే మనం చెప్పకుండానే చిన్నప్పటి నుంచే పట్టుకుంటాడు. వాడికి కాని వాడైతే మనం ఎన్ని చెప్పినా పట్టుకోడు. పైగా మన మీద కోపం పెట్టుకుంటాడు, ఇంట్లో విసిగిస్తారని. అంటే ఇవన్నీ తెలుసుకొని మన బాధ్యతని ఎట్లా అయితే భూమి, సూర్యుడు ఇవన్నీ తమ బాధ్యతను నిర్వర్తిస్తూ మళ్ళీ వాటి గురించి ఆలోచించకుండా, అంటే తగులుకోవట్లేదు అది మొలిచిందా మొలవలేదా. అందుకే మనం చేయగలిగినంత చేయటమే బాధ్యతాయుక్తంగా, ప్రేమపూర్వకంగా. అంతేగాని రాగంతో కాదట. మన బాధ్యతగా ప్రేమగా నిర్వర్తించాలి. ఎక్కడ రాగం ఉండటానికి మాత్రం, అవివేకంగా చేయటానికి మాత్రం భ్రాంతిమయమైన మోహంతో కానీ వ్యక్తి పట్ల, వస్తువుల పట్ల, సంఘటనల పట్ల, సాధన అంతా అదే అంటారు మహర్షి గారు. మనకి ఎదురయ్యే వ్యక్తుల పట్ల, జీవితంలో ఎదురయ్యే ప్రతి క్షణం ఎదురయ్యే ఆ సాధన అంటే తెలియక ఏమనుకుంటారు,
రోజు సాయంత్రం నిద్రపోయే ముందు ఒక అరగంట సేపు నామం చేస్తానండి, అది సాధన కాదట. ఎందుకని రోజు మొత్తం సాధనలో లేము కదా. అందుకని ప్రతి క్షణం మనకి ఎదురయ్యే సంఘటనల పట్ల, వ్యక్తుల పట్ల మనం ఎలా ప్రవర్తిస్తామో అది సాధన అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.